గురుభ్యో నమః. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ ముక్కోటి ఏకాదశి ద్వాదశి సందర్భాలను పురస్కరించుకొని భక్తితో వచ్చేటటువంటి అసంఖ్యాకమైన భక్తజనం ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లడం కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ముక్కోటి ఏకాదశి నుండి 10 రోజుల పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఈ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పకుండా కొన్ని సూచనలు పాటించవలసి ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి 10 రోజుల పాటు జరిగే దర్శనాలు ఎట్లా చేసుకోవాలి అన్న విషయంలో అవగాహన కల్పించడం కోసం ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా భక్తులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానములకే చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులు దీనికి సంబంధించిన సమాచారాన్ని సక్రమంగా తెలుసుకుని అవగాహన పెంచుకుని కొండకొస్తే ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అట్లాగే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో దర్శనం చేసుకోవడానికి టికెట్లు పొందిన వారు కానీ వారికి ఏ సమయాలు కేటాయింపబడ్డాయో ఆ సమయానికే వస్తే ఇటు నిర్వహణ చేసేవారికి కానీ తోటి భక్తులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఒక్క విషయం మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. భక్తి అంటే ఆర్ద్రత, మనసు మెత్తబడి ఉండడం. భక్తి అంటే పక్కవారికి ఉపకారం చేయడం. భక్తి అంటే అందరి ఎడలా ప్రేమతో ప్రవర్తించడం. కొండకొచ్చిన తరువాత మనం పక్కన ఉన్నటువంటి భక్తుల యొక్క సౌకర్యం గురించి కూడా ఆలోచించాలి. ఆవేశపడడం, ఆందోళన పడడం ఇటువంటి వాటికి దూరంగా ఉండడానికి వీలుగా దేవస్థానం యొక్క అధికారులు ఎప్పటికప్పుడు చేసేటటువంటి సూచనలు మనం క్రమశిక్షణతో పాటించినట్లయితే ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం సంతోషంగా దర్శనం చేసుకున్నప్పుడే అటు స్వామికి కానీ ఇటు అధికారులకు కానీ మిగిలిన వారికి కానీ సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయమై అందజేస్తున్న సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే దానికి అనుగుణంగా కొండకొచ్చి దర్శనం చేసుకుని ప్రయత్నం చేస్తే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సమాచారం తెలుసుకోకుండా వచ్చేస్తే మీరు ఇబ్బంది పడతారు, పక్కవారికి అందరికీ ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ ఖాళీ సమయం ఏది ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకుని అన్యప్రసంగాలు చెయ్యకుండా, కలియుగంలో భగవంతుని యొక్క నామం కన్నా గొప్పది లేదు కాబట్టి భగవన్నామ స్మరణ చేసుకుంటూ విడితే బాగుంటుంది. అట్లాగే పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు మీకు చేసే సూచనలను జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. పుష్కరిణి స్నానం చేసేటప్పుడు ఆ నీటిని పరిశుభ్రంగా ఉంచడం విషయంలో, మీరు త్రొక్కిసలాట జరగకుండా స్నానం చేసి సుఖవంతంగా సౌఖ్యంగా క్షేమంగా మళ్ళీ బయటికి వచ్చేయడానికి వీలుగా ఎప్పటికప్పుడు జారీ చేయబడేటటువంటి సమాచారాన్ని తెలుసుకుని స్నానానికి వెళ్లడం, క్షేమంగా అందరూ తిరిగి ఇంటికి చేరుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. కాబట్టి నేను 1కి 10 మార్లు చెప్తున్నానని అనుకోకుండా దయతో ఒక్క ప్రధాన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. దేవస్థానం యొక్క సమాచారాన్ని, సూచనలను తప్పకుండా గమనించి మాత్రమే కొండకు వెళ్లి దర్శనం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. తప్ప తెలుసుకోకుండా కొండ మీదకి వెళ్లిపోయి అక్కరలేని సమస్యలు కొని తెచ్చుకోకండి. దయచేసి అందరూ క్షేమంగా, అందరూ సంతోషంగా ఉండడానికి ఈ విషయాన్ని పాటించండి. ప్రేమతో, సహనంతో, పక్కవారి పట్ల అవగాహనతో, సంయమనంతో ప్రవర్తించండి. భగవన్నామస్మరణకి పెద్దపీట వేయండి. అందరం కూడా ఈ ఉత్సవాలలో స్వామిని మనసారా దర్శించి క్షేమంగా ఇంటికి వెడితే అందరూ ఆనందిస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఈ సూచనలను పాటించవలసిందిగా మరీ మరీ నేను ప్రార్థన చేస్తున్నాను.
శుభం భూయాత్.